కేశవ విషయంలో అంటే మన 'జగదీష్' విషయంలో 'పుష్ప' యాక్టర్ అతని విషయంలో జరిగింది ఇదే అన్నమాట. ఏంటంటే ఆయన ఒక అమ్మాయితో ఉండి పెళ్లి వేరే అమ్మాయిని చేసుకొని మళ్ళీ వచ్చి ఈ అమ్మాయి గురించి చేయడం వల్ల ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సో, ఇట్లా వీళ్ళలో ఒక సాడిజం అంటే ఒక సైకోపాత్ కూడా ఇట్లా వాళ్ళ న్యూడ్ పిక్స్ పెట్టేసి బయట పెడతానని చెప్పడం వల్ల కూడా తను భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంది. సో, ఇలా వీళ్ళెందుకు ఇలా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు చేంజ్ అవుతుందనుకుంటున్నారు? అంటే అంటే ఫేమ్ రావడమేనా దీనికి కారణం? ఫేమ్ రావడం వల్లనే ఇలాంటి చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారా అసలు? అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంకా ఫేము ఇంకోటేంటంటే, వాళ్ళలో ఉన్న ఇది అనమాట. ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక లవరుంది. వాళ్ళతోనే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు నా లైఫ్‌లో నేను చూసిన వాళ్ళు గూడా ఇట్లనే 1 ఇయర్ అట్లా రిలేషన్ ఉండడము, ఆ తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడము. ఏంటి అని అడిగితే ఇలా. ఇప్పుడు ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ప్రేమగున్న వ్యక్తి ఒక్కసారిగా నువ్వు నాకొద్దు అని వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసుకుంటున్నాడు. అంటే ఆ టైంలో ఈవెన్ నాకు తెలీదు. మనం గూడా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎవ్రీథింగ్ హావ్ అ ప్రూఫ్. కాపోతే మనసులో ఒకటుంటది. ఛీ! వీడు నన్నొద్దు అనేసి దూరం వెళ్ళిపోతున్నాడు గదా! పోలీసులకి చెప్పి, అందరికి చెప్పి వీడొక వేస్ట్ ఫెలో. ఇలాంటి వాడిని మనం ఎందుకు బలవంతంగా మనతో పాటు పెట్టుకోవాలా? ఏదో అంటారు కదా సామెత. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు తాగిపిచ్చలేమని. ఇన్ని రోజులు ప్రేమగున్న పర్సన్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించి మనకు ఫుల్ ఆపోజిట్ అయిపోయి వద్దు అన్న పర్సన్‌ని మనం బలవంతంగా మనతో పాటు పెట్టుకున్న రేపటి రోజున వాడు ఇంకా ఇంకా చీటింగ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి చీటర్ అని తెలిసి మన లైఫ్ మొత్తం ఎందుకు మనం బ్యాడ్ చేసుకోవాలి? అలా కూడా జరిగింది. సో, ఏంటంటే చాలామంది అమ్మాయిలకి ఏంటంటే ప్రాబ్లమ్ అయిపోయింది, అయిపోయింది వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సూసైడ్ చేసుకోవడము. ఇప్పుడు ఒక అబ్బాయి వల్ల ఒక అమ్మాయి లైఫ్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఏంటి వాళ్ళ హ్యాపీనెస్ ఏంటి? ఎందుకు ఇట్లాగా? ఎందుకంటే ఒక అమ్మాయితో దే ఆర్ నాట్ హ్యాపీ. ఇంకొక అమ్మాయితో ఉంటారు. లేదంటే వైఫ్‌ని చీట్ చేసి బయట వేరే రిలేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో, యాక్టర్స్ ఉన్నారు. నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు. ఇంకోటంటే ఫేమ్ అయిన తర్వాత వాళ్ళు ఎట్లా అంటే ఆ ఫేమ్‌ని ఉపయోగించుకొని మోసం చేస్తూ ఉంటారనమాట. ఈవెన్ నా లైఫ్‌లో కూడా జరిగింది అట్లా. వాళ్ళు నిజంగా ఏం అవకాశం ఇవ్వరు. నిజంగా ఒక అవకాశం ఇవ్వడానికి పర్సనల్‌గా రూమ్‌లో వాడుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ రోల్‌కి తగ్గట్టుగా యాక్టింగ్ ఈమె చేయగలదా లేదా? సూటబుల్ అవుతదా లేదా? ఈ క్వాలిటీస్ ఉంటే సరిపోద్ది. అంతేగాని ఇలా పర్సనల్‌గా వాడుకోవడం. ఇంకోటేంటంటే వాళ్ళ దగ్గర చాలా ఆస్తి ఉంటది. చాలా డబ్బుంటది. కనీసం ఒక జాలి అంటే ఈ అమ్మాయిని మనం వాడుకున్నాం కదా! ఆమె గూడా ఏ పరిస్థితిలో ఉందో, కొంత ఏదన్నా మనీ పరంగా గాని హెల్ప్ చేద్దామా అని గూడా ఉండదు. నా లైఫ్‌లో నేను చూసా. ఏంటి అంత అంటే వాళ్ళు అంత అంటే చేతులు రావన్నమాట. మనల్ని శారీరకంగా వాడుకోవాలి. అంతకు మించి పాపం మా అమ్మాయికి ఏ విధంగా ఒక అవకాశం ఇస్తే ఆ సినిమా ద్వారా ఇంకో సినిమాలు రావచ్చు. ఏదైనా కావచ్చు. అలా కూడా హెల్ప్ చేయరు. ఏదైనా పోన్లే మనీ పరంగా కూడా హెల్ప్ జేయరు. వాళ్ళ నుంచి ఏమియ్యరు. కానీ అమ్మాయి నుంచి సర్వస్వం మాత్రం లాక్కుంటారు. అట్లాంటి వాళ్ళు గూడా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు. పైకి మంచిగా ఉంటారు. కానీ వాళ్ళ నిజ స్వరూపాలు వేరే ఉంటాయి. ఇప్పుడు నేను చూసాను కాబట్టి ఇది. ఇప్పుడు మనం చూస్తున్నాం కాస్టింగ్ కౌచ్ చాలా ఉంది. యెస్. సో, దాంట్లో ఎంతో కొంత నిజమైతే ఉంటది గదా! సో, చాలా మంది ఇలాగే చేస్తున్నారు. ఏంటి వాళ్ళ ధైర్యం ఏంటసలు? అటు అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది అమ్మాయిలు బయటికి రాలేకపోతున్నారు. నిజంగా ఏ అమ్మాయి మీదన్నా రేప్ జరిగితే, ఆ అమ్మాయి బయటకొచ్చి చెప్పదు. నా మీద ఇలా జరిగిందని చెప్పలేదు. ఇంకోటేంటంటే రేప్ చేసి వదిలేస్తే మళ్ళా ఆ అమ్మాయి ఎళ్లి ఎక్కడ బయట పెడతది నా ఫేస్ చూసిందని. పాపం మనం చూసాం కొన్ని కేసెస్‌లో వాళ్ళ మీద పెట్రోల్ పోసి ఇది చేయడము, చంపేయడము. అసలు తల్లి, తండ్రి ఒక బిడ్డని ఎంత ప్రేమగా పెంచుకుంటారు. ఒక ఆడపిల్ల అంటే అత్తింటికి ఇస్తున్నామంటేనే అక్కడ ఎట్లుంటదో ఏమో ఈమెకి అలా యాస్ ఎ మదర్ ఇప్పుడు ఈవెన్ ఐ ఆల్సో హావ్ ఎ కిడ్. ఎంతో ప్రేమ ఉంటది. ఆడపిల్ల గాని, మగపిల్లోడు గాని. ఈ మ ఈ ఈ మగవాళ్ళు ఎందుకు ఇట్లా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఎందుకు చేస్తున్నారు? అలాగే వాళ్ళని చంపే హక్కు ఎవడిచ్చాడు వీళ్ళకి? నిజంగా ప్రభుత్వం గాని, గవర్నమెంట్ గాని ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్‌లో ఉరి తీయాలి. ఎందుకంటే రెండోసారి ఇంకెవడైనా ఆడపిల్లల మీద ఇలా చెయ్యాలన్నా, మోసం చేయాలన్నా కూడా భయపడాలి. లేదా రిలేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్టే జెప్పేయాలి. ఓన్లీ శారీరకంగా నీకు నాకు ఇష్టం ఉంటే కలుద్దాం. అంతకు మించి పెళ్లి గిల్లి ఏం లేదు అనేసి ఒక అండర్‌స్టాండింగ్. ఇప్పుడు అంటున్నారు గదా! లివింగ్ రిలేషన్ అని. ఇద్దరికి ఇష్టం ఉండి ఒకటే దగ్గర ఉంటారు. అది ఎవరితోన్నా పెళ్లి చేసుకో, వీడు ఎవరినన్నా పెళ్లి చేసుకో. అట్లనే ఉండాలి. అలా కాకుండా ప్రేమ, పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి వాడుకొని వదిలేస్తున్నారు. అటు అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయినా, అటు పేరెంట్స్‌కి చెప్పుకోలేకపోతే పేరెంట్స్‌కి చెప్పుకున్నా అందరూ అమ్మాయినే అంటారు. వాడిదేముంది వాడు సెక్స్ చేసి ఎళ్ళిపోతాడు. కానీ రేపు ప్రెగ్నెంట్ వచ్చినా, ఏదొచ్చినా అటు అమ్మాయికే ప్రాబ్లమ్. అట్లా చాలామంది ఇట్లా చేస్తున్నారు. అమ్మాయిలేంటంటే అబ్బాయిలు చాలా చాకచక్యంగా అమ్మాయిల్ని మోసం చేస్తారు. "నువ్వే నా సర్వస్వం, నీకోసం చెయ్యి కోసుకుంటా, నువ్వు లేకపోతే చచ్చిపోతా" చాలా రకాల మాటలు చెప్తారు. అంటే ఇక్కడ చూసినట్టయితే మన 'చందు సాయి' చూస్తే తను ఎంతో డీసెంట్‌గా కనబడతాడు. తన వెబ్ సీరీస్‌లు కానీ అవన్నీ చూస్తే చాలా అంటే
డీసెంట్ అబ్బాయి మన పక్కింటి కుర్రాడు అలానే అనిపిస్తూ బాయ్ టు నెక్స్ట్ డోర్ లో ఉంటాడు, లా ఉంటారు. అండ్ డీసెంట్ అనిపిస్తుంది, చాలా డీసెంట్, యాక్టింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. స్వయం కృషి అనే ఒక వెబ్ సిరీస్ తీసాడు, అది సూపర్ డూపర్ హిట్ అయింది అసలు. ఆయనకి 1.5 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు కొన్ని కుట్రలు కూడా చేసి ఉండొచ్చు. ఇప్పుడు లోకల్ బాయ్ నాని ఉన్నాడు వైజాగ్, అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోయినాడు, ఆకాశమే హద్దు అన్నట్టు. ఆయన మీద కూడా మనం కుట్రలు చేశారు, ఈయన ఎలాగైనా కిందకి లాగాలని చెప్పేసి. అక్కడ ఫిషింగ్ హార్బర్ తగలబడిపోతే వీడియో తగలబెట్టేశాడని అన్నారు. నిజాలన్నీ తర్వాత బయటకు వచ్చాయి. సో అది అలా కూడా మనం చూడాలి కోణంలో. నిజంగా ఆయన అట్లా అమ్మాయిని మోసం చేసి రేప్ చేసి చీటింగ్ చేశాడంటే తప్పకుండా ఆయన శిక్షకి అర్హుడే, శిక్ష పడాల్సిందే. కానీ ఒక 2-3 రోజులు వెయిట్ చేయాలి మనం. ఇంకా కొన్ని వీళ్ళు చెప్పింది కూడా వినాలి కదా. అమ్మాయి చెప్పింది విన్నాము, ఓకే. ఆయన ఇప్పుడు చంచలగూడ జైలుకి పంపించేశారు. నార్సంగిలో పోలీస్ కేసు అయ్యింది, ఇలా నన్ను చీట్ చేశాడు, నన్ను రేప్ చేశాడు అని ఆమె అట్రాసిటీ కేసు కూడా పెట్టింది. ఒక 2 రోజుల్లో ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేసిందని నేను అంటున్నా. ఎవరైనా యాక్టర్స్ ఆన్ కెమెరా వేరు, ఆఫ్ కెమెరా వేరు. నిజంగా సినిమాలో హీరో అంటే బయట హీరోయిజంగా ఎవరు ఉండరు, విలన్ క్యారెక్టర్స్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం సోను సూద్ చూసాం, ఆయన యాజ్ అ విలన్ కానీ బయట ఉండొచ్చు. ఈవెన్ నా గురించి నేను చెప్పుకుంటే కూడా ఇప్పుడు ఆన్ కెమెరా ఐ డూ ఎవ్రీథింగ్, బట్ ఆఫ్ కెమెరా నా లిమిట్స్లో నేనుంటా, నా లైఫ్లో నేనుంటా, సో నా ఇదిలో నేనుంటా. ఎవరైతే నాకు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారో దే కెన్ అండర్స్టాండ్ మీ. అట్లనే ఆన్ కెమెరా వాళ్ళు ఎలా ఉన్నారు, ఆఫ్ కెమెరా వాళ్ళ రియల్ లైఫ్లో అట్లా ఉంటారని అయితే మనం అనుకోలేం. నేను అమ్మాయిలకి చెప్పేది ఏంటంటే, వాడు నీ బాయ్ ఫ్రెండ్ అయినా కానీ ఒక ఫాదర్ తప్ప మనం ఇంకెవ్వరికి కూడా మనము నమ్మి ఇప్పుడు అందులో లేట్ నైట్ కానీ నైట్ పూట కానీ అట్లా ఎక్కడికన్నా వెళ్ళడము అలా చేయకూడదు. లేట్ నైట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మన పక్కన ఒక బ్రదర్, ఎవరైనా సొంత బ్రదర్, అది కూడా బయట వాళ్ళని కూడా మనం నమ్మడానికి లేదు. ఎందుకంటే ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే ఇంటికి సేఫ్గా వస్తుందా లేదా అన్నట్టుగా ఉంది బయట అనమాట. అదేంటి ఒక వేషం వేసుకున్నట్టుగా పైకి అందరు బాగానే కనిపిస్తారు, వాళ్ళ నిజస్వరూపం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా ఒక చీకటి ప్లేస్ ఉంటే కానీ, లేదంటే ఎవ్వరు లేకుండా లేట్ నైట్ అట్లా ఏదైనా ఒంటరిగా ఆడపిల్ల దొరికినప్పటికీ వాళ్ళు రివర్స్ అయిపోతారు. ఎందుకంటే నా లైఫ్లో కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. ఇంతసేపు మనతో నవ్వుతూ మాట్లాడిన పర్సన్ ఒక్కసారికి ఇట్లా ఒక మృగం లాగా, అంటే ఏంటి ఆ సెక్స్ ఒకటే ఇది, ఆ సెక్స్ అనేది ఇద్దరికి ఇష్టమై చేసుకున్నప్పుడే దాని రిజల్ట్ అనేది ఉంటుంది. అంతేగాని అమ్మాయి దొరికింది అనేసి బలాత్కారం చేయడము, ఇలా చేయడము, ఇట్లా చాలా ఉంటారు. అందువల్ల ఏంటంటే మనం ఎవరిని నమ్మి మోసపోయాక బాధపడే కన్నా మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది మంచిది. సో ఖచ్చితంగా అమ్మాయికి అన్యాయం జరిగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉండుండొచ్చు, మ్యారేజ్ చేసుకుంటాడు నాతో ఉంటాడని ఈమె అనుకుని ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పాను కదా, వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఇన్ని రోజులు ఉన్నారు, వీళ్ళు నచ్చరు, వేరే అమ్మాయి కావాలి, లేదా మ్యారేజ్కి ఓకే కాదు, ఇట్లా ఏదైనా టార్చర్ పెట్టుండొచ్చు. అందుకని ఆమె బయటకు వచ్చి చెప్తుంది ఇన్ని రోజులు ఉన్నాడు, ఇప్పుడు ఇలాగా ఉండట్లేదు అని చెప్పేసి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వైజాగ్ సత్య గారు అండ్ స్వాతి గారు స్టూడియోకి వచ్చి మీ టైంని స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ.